హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు సచివాలయం అసిస్టెంట్స్ అలాగే క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మనకు క్లర్క్స్కి 50,000 ప్లస్ శాలరీ వస్తుంది. అసిస్టెంట్స్కి సంబంధించి 40,000 ప్లస్ అయితే శాలరీ ఉంటుంది. సో సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ సో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification student. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ పైన మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే కనుక మనకు లేటెస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే కనబడతాయి. సో లేటెస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అనేది దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ పేజ్లో మనకు యాక్చువల్ పీడిఎఫ్ అలాగే అప్లై ఆన్లైన్ అనే 2 డ్రాప్ డౌన్స్ అయితే ఉంటాయి. సో మన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. సో పేజ్ అయితే లోడ్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లై ఆన్లైన్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనం అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేశాను. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ప్రస్తుతానికి. సో వచ్చేసి మనకు సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి అయితే మనకు సచివాలయం అసిస్టెంట్ అలాగే క్లర్క్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అఫీషియల్గా. మనకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10th జూన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకు 30th జూన్ వరకు అయితే ఉంది. సో టెంటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే 3rd వీక్ ఆఫ్ జూలై అని క్లియర్గా మెన్షన్ చేశారు 2025. సో మనకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే నోటిఫికేషన్ అనమాట ఇది. మనం అసిస్టెంట్కి సంబంధించి జనరల్కి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4 వేకెన్సీస్, ఓబీసీలో 1 వేకెన్సీ, ఎస్సీలో 1 వేకెన్సీ అవుతుంది. సో పే లెవెల్ కనుక చూసుకుంటే 19,900 నుంచి బేసిక్ 62,200 వరకు అయితే ఉంటుంది. సో మనకు 40,000 ఎబో అయితే శాలరీ వస్తుంది. కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ టైపింగ్ అనమాట. బేసిక్ కంప్యూటర్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ టైప్ చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మాక్సిమం 28 ఇయర్స్ అనమాట. రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. సో నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 1 వేకెన్సీ అవుతుంది. సో దానికి కూడా బేసిక్ సేమ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి కూడా సేమ్ అనమాట. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి కూడా 1 వేకెన్సీ ఉంది. ఎస్సీలో ఒక వేకెన్సీ విభాగం ఉంది. సో మనకు దీనికి కూడా మనకు కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ టైపింగ్ ఉంటుంది. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ, 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఏజ్ క్రైటీరియా క్రూషియల్ డేట్ అయితే కట్ ఆఫ్కి 30th జూన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టినోగ్రాఫర్కి సంబంధించి వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ 25,500 నుంచి 81,100 ఉంటుంది. దీనికి కూడా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఉంటుంది. అలాగే మనకు డిజైరబుల్ చూసుకుంటే గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్, హిందీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రిఫరబుల్లీ ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ దీనిపైన ఎవరికైనా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే, ఒకవేళ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయితే కనుక మీకైతే ఇంటర్వ్యూలో దీనికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాటు 3 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే పూర్తి చేస్తారో దాని ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా ట్రీట్ చేసి మీరు కూడా ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ అలాగే విమెన్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్టెడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో చూసుకున్నట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం. మనకు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ క్లర్క్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్కి ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. ఏదైనా మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ ఉంటుంది. టోటల్ 200 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 2 అవర్స్ టైమ్ అయితే అలొకేట్ చేస్తారు మనకు. రిటన్ ఎగ్జామినేషన్‌లో 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కి వచ్చేసి 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది 50 మార్క్స్‌కి. జనరల్ అవేర్నెస్‌కి 50 క్వెషన్స్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో, ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి మనకు 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కి, అలాగే జనరల్ అవేర్‌నెస్‌కి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మీకు సిలబస్ అయితే ఇచ్చారు. సో, ఒకసారి మీరు చూసుకోండి సిలబస్ సంబంధించి. ఒకవేళ క్వాలిఫై అయితే రిటన్ టెస్ట్ మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. హిందీ అయితే 65 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. మీకు డిక్టేషన్ కూడా చేయడం జరుగుతుంది. 10 మినిట్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మీరు ఏదో ఆప్ట్ చేసుకుంటే అట్ ద స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ సచివాలయం అసిస్టెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే గనక మనకు దీనికి కూడా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ గాని, అలాగే ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్. మీడియం ఆఫ్ క్వెషన్స్ కూడా దీనికి కూడా సేమ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇంటర్మీడియేట్ సంబంధించిన స్టాండర్డ్ అయితే టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 క్వెషన్స్ ఉంటుంది మనకు. టైమ్ అలొకేటెడ్ వచ్చేసి 2½ అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పేపర్స్ అయితే ఉంటుంది. ఈ సచివాలయం అసిస్టెంట్‌కి సంబంధించి జాబ్స్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఓన్లీ పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుందనమాట. సో, పేపర్ 1లో మినిమమ్ థ్రెషోల్డ్ మార్క్స్ రావాలా పేపర్ 2 ఎవాల్యుయేట్ చేయాలంటే. పేపర్ 1 సంబంధించి మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి మనకు 90 మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్‌కి టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్‌కి అయితే పేపర్ 1 అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ అనేది పేపర్ 1లో ఉండదు. సో, పేపర్ 2 గనుక చూసుకుంటే మనకు కేవలం 60 మినిట్స్ ఒక గంట సేపు మాత్రమే పేపర్ 2 ఉంటుంది మనకు. అందులో 2 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 2 సెక్షన్స్ అన్నమాట. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. బట్ ఈచ్ క్వెషన్ వెయిటేజ్ వచ్చేసి 3 మార్క్స్‌కి అన్నమాట. పేపర్ 2 టోటల్ 300 మార్క్స్‌కి ఉంటుంది. సెక్షన్ 1 వచ్చి 150 అలాగే సెక్షన్ 2 కూడా 150 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈచ్ కరెక్ట్ క్వెషన్‌కి మనకు కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. నెగెటివ్ వచ్చేసి 1 నెగెటివ్ మార్క్‌కి ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 1 నెగెటివ్ మార్క్ అని. సో, సిలబస్ కూడా దీనికి కూడా ఇవ్వడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్‌నెస్ సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మెంటల్ ఎబిలిటీలో వచ్చి బోత్ వర్బల్, నాన్ వర్బల్ ఉండడం జరుగుతుంది. సో, సిమిలారిటీస్ గాని, విజువలైజేషన్ గాని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి. సిలబస్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సంబంధించి కూడా. సో, రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే గనుక పేపర్ 2 క్వాలిఫై అయితే మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. టైమ్ అలొకేట్ వచ్చి 10 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ అండ్ హిందీ వాళ్ళకు. ఇంగ్లీష్ టైపింగ్‌కి వచ్చేసి మనకు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. విచ్ కరస్పాండ్స్ టు 10,500 కేడీపీహెచ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. విత్ అన్ యావరేజ్ ఆఫ్ 5 కీ డిప్రెషన్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటదన్నమాట. ఓకే. సో, ప్రొఫిషియన్సీ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. మీకు ఓన్లీ రిటన్ టెస్ట్ పైనే మీకు జాబ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 క్వాలిఫై అయితే పేపర్ 2 ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2నే మెరిట్ బేసిస్ పైన ఆధారం చేసుకొని మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో, దాని తర్వాత ఏదైతే మీరు ఇప్పుడు ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసారో అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. అదైతే కట్ ఆఫ్‌కి అయితే మీకు మెరిట్‌కి అయితే తీసుకోరని కూడా క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ ఈ ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంకొకటేంటంటే ఇక్కడ మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ గాని, ఇంటర్మీడియేట్ సంబంధించి గాని, బర్త్ సర్టిఫికేట్ గాని, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ సంబంధించిన మీరు ఆల్రెడీ ఏదైనా ఎక్కడైనా వర్క్ చేస్తున్న నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు అప్‌లోడ్ చేయండి. దాంతో పాటు మీరు సెలెక్ట్ అయితే 2 ఇయర్స్ అయితే ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు. జాయినింగ్ డేట్ నుంచి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్. మీ ప్రొబేషన్ ఒకవేళ మీరు సరిగ్గా పని చేయకపోతే ఎక్స్‌టెండ్ చేస్తారు. లేదంటే మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది 30థ్ జూన్ అయితే లాస్ట్ డేట్ అనమాట. ఓన్లీ ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలా. సో, ఇంకొకటేంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఇలా అడ్వాన్స్‌లో అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ రష్ అయితే పెట్టుకోకండి. సో, మీరు రిసిప్ట్ జనరేట్ షుడ్ బి ప్రింట్ అండ్ కెప్ట్ ఫర్ ఫ్యూచర్ రికార్డ్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ₹500 ఏదైతే పే చేస్తారో అది కూడా ఫ్యూచర్ రికార్డ్‌కి స్టోర్ చేసుకోమని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏదైనా ఇష్యూస్ ఉంటే హెల్ప్‌లైన్ ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వడం జరిగింది. adminoffice@scrc.res.in అని. సో, దీనికి కూడా మీరు ఈమెయిల్ చేయొచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఈ వీడియో ఇద్దరితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.